ఎప్పుడైనా ఆవేదనతో ఉన్నప్పుడు మనస్సుకు దుఃఖం కలిగించిన సంఘటన ఏదైనా జరిగితే, తీవ్రమైన మనోవేదన ఎదురైతే ముందు గురువు పాదాలని శరణు కోరాలి. వందే గురు పదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్ల ప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అంటూ గురువుగారి రెండు కాళ్ళని తలుచుకోవాలి. గురువు పాదాలని తలుచుకుంటే గురువుగారి పాదాలలో ఒక పాదం సత్వగుణాన్ని ఇస్తుంది. సత్వగుణం వల్ల శాంతం లభిస్తుంది, అంటే మనస్సుకి ఊరట లభిస్తుంది. మరొక పాదం ఏ పని చెయ్యాలో ఆ పని చేయడానికి కావలసిన శక్తిని ఇస్తుంది. అందుకే గురువు యొక్క పాదాల్లో ఒక పాదాన్ని రక్తం అంటే ఎరుపు అన్నారు, రెండవది శుక్లం తెలుపు అన్నారు. గురువుగారి కాళ్ళు నిజంగా ఒక కాలు ఎరుపు ఒక కాలు తెలుపు ఎక్కడైనా ఉంటుందా? ఎవరి కాళ్ళైనా కాళ్ళు కాళ్ళలాగే ఉంటాయి. కానీ దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటంటే